నేను యువత వీరిద్దరు యువ శాస్త్రం సమన్వయంతో రైతుని రాజుగా చేయాలనేది ఈ రైతు జరిగింది. ఒక ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించడంలో కానీ మాకు రైతులు వ్యవసాయం చూశాక నాకు ధన్యవాదాలు చేస్తున్నాను సార్. మా ఇద్దరు చదువుతారు అదేవిధంగా నాకు ఇతర అధికారులు అయితే నేను 100 సంవత్సరాలు పార్టిసిపేట్ అయినా 100 మండపంలో సాంబార్ కానీ ఇంకొక యూనివర్సిటీలో పాటు మిగతా రైతులందరితో ఇప్పించాలనేది అది ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే గారి అని చెప్పి ఆ నియోజకవర్గం మొత్తం వేస్తుంది. అందుకని నువ్వు నా నియోజకవర్గానికి వెళ్ళు. ఇప్పటికే 1.5 ఎకరాలు అయింది. ఇంకొక 1,00,000 ఎకరాలు అయితే నా దగ్గర వరి పొలం అనేది సెంటు కూడా ఉండదు. నీ లకారం కింద మీ చెరువు కిందకి వచ్చి కొనుక్కోవాలి. ఆరును కూడా ఇవ్వమను. వచ్చే 2 రోజుల్లో కూడా భారీగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర మధ్య తెలంగాణలో కూడా మనం వెచ్చించి రైతులందరి కోసం ఇక్కడ మాట్లాడడానికి వచ్చినటువంటి కలెక్టర్ గారితో గట్టిగా కొంత ఒక 10,000 లాభం వచ్చిన 20,000 లాభం వచ్చినా కూడా రైతు కొంత నష్టం అనేది జరగకుండా ఉండాలని చెప్పేసి మేడం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పు. మీ అందరికీ నమస్కారం. అంటే ఇది 100th ఎపిసోడ్. ఇంతకు ముందు నుంచి కూడా ఐ థింక్ చాలా మంది అటెండ్ చేసినారు. ఇక్కడ మీరు ఐ థింక్ ఇంతకు ముందు కూడా అటెండ్ చేసినారు. మామూలుగా యూస్ఫుల్ ఉందా? రైతు వేదిక సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క రైతు వేదికలో ఇప్పుడు ఒక ఫార్మర్ అక్కడ పోయి సైంటిస్ట్తో డైరెక్ట్ మాట్లాడడానికి పరిస్థితి ఉండదు. కానీ ఒక రైతు వేదిక ద్వారా మనకు డైరెక్ట్ సైంటిస్ట్తో డైరెక్ట్ ఐఎండి వాళ్ళే డైరెక్ట్ మనకు ఫోర్కాస్ట్ చెప్తున్నారు ఈ నెక్స్ట్ ఇంకా 15 days వర్షం ఎలా ఉంటుంది. సో డైరెక్ట్ వాళ్ళతో డైరెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. అండ్ మీ నుంచి కూడా చాలా మంది ఇది అటెండ్ లాస్ట్ కొన్ని వారాలు కెనాల్ ఇరిగేషన్ ఉన్నప్పుడు కూడా వాటర్ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడానికి మీరు చెప్పేది ఒక షెడ్యూల్ అలాగే ఉండదు. ఈ కంపల్సరీ ఈసారి కెనాల్లో ఈ టైంలో లాస్ట్ ఇయర్ అలాగే వదులుతారా అది షెడ్యూల్ ఉండదు. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ ఈసారి కనీసం ఈసారి మనము తక్కువ వాటర్ యూజ్ ఉన్న క్రాప్స్ అడాప్ట్ చేద్దాం. ఆల్రెడీ మన జిల్లాలో కూడా మన రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇట్లాంటి నువ్వులు అన్నీ కూడా ఇక్కడ సీడ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పుడు దాకా మనం చూస్తే దాదాపు 90,000 acres టోటల్ 2,30,000 మన దగ్గర ఏకర్ ఉంది. ప్రతి సంవత్సరం పంట పెడతారు. ఈసారి ఆల్మోస్ట్ 1 lakh దాకా ఇప్పుడు కూడా ఖాళీ ఉంది. అంటే ఏం లాస్ అవుతుందినా అట్లీస్ట్ 2 months కోసం ఆ రోజు ఒక పొలంకి వెళ్తే గ్రీన్ గ్రామ్ ఓన్లీ 2 months క్రాప్ ఉంది. 2 months కి వెళ్ళి దాని తర్వాత అర్లీ రబీగా వెళ్తాము వాళ్ళు ఫార్మర్స్ చెప్తున్నారు. రెడ్ గ్రామ్ చాలా మంది వెళ్తున్నారు. రెడ్ గ్రామ్ తో చాలా హార్డీ క్రాప్. 1-2 సారి వర్షం పడితే కూడా ఏం మాకు ప్రాబ్లం ఉండదు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏమైనా ఒక పంట వేయండి. అట్లా ఖాళీగా కంపల్సరీ వదలకండి. ఖాళీగా వెళ్తాము అప్పుడు తర్వాత చూస్తాము. మీకు ఇన్కమ్ లాస్ ఉంటుంది. ఏమైనా ఇన్కమ్ వస్తే ఒక ఇన్కమ్ ఉంటుంది ఫ్యామిలీ కోసం. ఖాళీగా వదలకండి. దానికి ఏమైనా ఒక క్రాప్ అడాప్ట్ చేయండి. అండ్ గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్కి తో మన మామూలుగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు 2 months కోసం 3 months కోసం వేస్తే మీ సాయిల్కి ఫర్టిలిటీ పెరుగుతుంది, మీ సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది. సో మీ అందరూ కానీ ఆల్రెడీ రైతు నేషనల్ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ గురించి ఐడియా ఉంటుంది. ఏం ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది రైతులు ఎవరు రెగ్యులర్గా అటెండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఒక చిన్న సమానం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మనం ఇది ఆ కార్యక్రమం క్లోజ్ చేస్తాము. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ కేంద్రం మీదుగా మరి సత్కారం అందరు చెప్పట్ల మధ్య టోటల్ 3 acres వెజిటబుల్. సో చప్పట్ల మధ్యలో వారి కూడా చెప్తారా.
మంద అయినా అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ. మీద కూడా వారికి ఒక చిన్న సత్కారం ఇటువంటి అవార్డ్స్ ప్రదానం చేయాలని కోరుకుంటూ వారికి చెప్పండి ఒకసారి. ఏయులకు ఒక స్ఫూర్తి. సో రైతుల మధ్యలో చెప్పండి ఒక సత్కారం.